వయసు అయిపోయిన తల్లికి ఒక ఇల్లు ఉండాలి, నా వయసు అయిపోయిన తల్లికి ఒక సమాధానం ఉండాలి, నా వయసు అయిపోయిన తల్లికి గుప్పెడు మెతుకులు ఉండాలి, నా వయసు అయిపోయిన నా తల్లిదండ్రులకి ఈ నీడ ఉండాలని ఆలోచిస్తున్నారంటే ఇది కదండి పిల్లలు ఆలోచించేసిన విధానం. టక్కమని కోళ్ళు వస్తే చాలండి, ఈ కోళ్ళు ఎడతాది పొల్ల, ఆముంటే నేనుండాను వీల్లేదు, నేనుంటే ఆము ఉండాను తెదరైల్లో మాట్లాడుతుంది. తెలుసుకో, సాగరీ చేయలేకపోతున్నాం, వాసన వచ్చేస్తుంది మీ అమ్మ, అన్నీ అక్కడే పోతుంది. వెంటనే ఈ అల్లుళ్ళు లేదా ఈ కొడుకులు ఏం చేస్తారంటే మరి ఏం చేద్దాం, ఏం చేయడం అంటే అనాథాశ్రమంలో జాయిన్ చేసి రాజమండ్రిలో కొత్తగా ఓపెన్ చేశారంటే తెలుసా. ఇలాంటి కొడుకులు ఎవరు ఉంటేనే మళ్ళీ చెప్తున్నారు, రాసి పెట్టుకుంటే త్వరలో పోతారు మీ అందరూ, రాసి పెట్టుకోండి. పేరెంట్స్కి గుప్పెడే మెతుకులు బెట్టలేని వాళ్ళు పోతారు, పేరెంట్స్కి గౌరవం ఇవ్వలేని వాళ్ళు పోతారు. బైబిల్ ఏమో తెలుసా, దీర్ఘాయువుతో నేను దీవించాలనుకున్నాను రా కొడక, బైబిల్ ఎలా ఉంది, దీర్ఘాయువుతో నేను దీవించాలనుకున్నాను రా పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీరు సన్మానించలేదు కనుక చెప్పండి, దీర్ఘాయువును కాస్త చెప్పండి, పుష్పింపజేస్తాను.